హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. ఈరోజు మీ ముందుకి అసలండి బెండకాయ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలునండి. పిల్లలకి చాలా హెల్దీ, వాళ్ళకి మ్యాథ్స్ అనేది కూడా బాగా వస్తుందనని మా చిన్నప్పటి నుంచి అంటున్నారు. నిజంగా బెండకాయ తినడం వల్ల చాలా హెల్దీ అండి. మైండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, జ్ఞాపక శక్తి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మా పిల్లలిద్దరికీ అసలు చాలా ఇష్టం అండి. ఇది మా పిల్లల ఫేవరెట్ ఫుడ్. పప్పు, తోటకూర పప్పు వండిన అండ్ బెండకాయ ఫ్రై చేసిన చాలా ఇష్టంగా తింటారండి. అది కాకుండా బెండకాయ ఫ్రై మనం ఫ్రై చేసేటప్పుడు జిగురు జిగురుగా అయిపోద్ది కదా. జిగురు జిగురు అవ్వకోకుండా వండే పద్ధతిలో మీకు చాలా సింపుల్ రెసిపీలో చెప్తానండి. ఇవి ఎవరైనా కానీ చేసుకోవచ్చు. ముందు మనం బెండకాయల్ని ఒక్క 10 మినిట్స్ 5 అండ్ 10 మినిట్స్ నూనెలో ఫ్రై చేసుకోవాలండి. చక్కగా కొంచెం లైట్ బ్రౌన్ షేప్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము అంటే ఒక్క 10 మినిట్స్, అంతకు మించి ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే బెండకాయలు చాలా తొందరగా ఎగిపోతాయి. ఒక 10 మినిట్స్ పాటు నూనెలో ఫ్రై చేసుకున్నాము అంటే అప్పుడు మనకి ఫ్రై అనేది జిగురు అనేది రాదు. చక్కగా ఉల్లిపాయ తాలింపు వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా వేపుకోవాలండి. అవి కూడా చాలా బ్రౌన్ షేప్ వచ్చేసేదాకా వేపుకోవాలి. అటు ఉల్లిపాయలు వేగిపోతే ఇటు బెండకాయ ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోతాయి. అది కాకుండా అండి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి. హెల్తీ ఒకటి అన్నను బ్రెయిన్ కూడాను బాగా పనిచేసిద్ది అంటారు. అది మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. అందుకని ఖచ్చితంగా ఇట్లా ఫ్రై చేసి పిల్లలకి ఎప్పుడూ పెడతానండి నేను. అది కాక పిల్లలు ఇలా గనక మనం ఫ్రై చేసుకొని గనక పిల్లలకి పెడితేనండి, చాలామంది బెండకాయ ఏం చేస్తారంటే అలౌట్ చేసేస్తారు, వద్దంటారు. ఎందుకంటే జిగురుగా ఉంటుందని అస్సలు పిల్లలు తినరు. ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం కర్రీలో వేస్తే కనుక అస్సలు చేతికి జిగురు అనేది రాదు. అది కాకుండా స్నాక్స్గా కూడా తినేసేయవచ్చు. కర్రీగా తినొచ్చు, ఇట్లా స్నాక్స్గా కూడా తినేసేయవచ్చు అండి. అంత బాగుంటుంది కర్రీ. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యిద్ది, చక్కగా చాలా పర్ఫెక్ట్గా బాగుంటుందండి. ఇలా నేను చేసే విధానంలో చేయండి. అస్సలు 15 మినిట్స్లో బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా యమ్మీగా మీరు కూడా సింపుల్ రెసిపీలో చేసుకోవచ్చండి. ఎవరైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇంకేంటండి, ఈ నా చిన్న యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటమే కాదు, ఆల్ గంట మార్క్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో తొందరగా వచ్చేస్తాయండి. మొత్తం మనం ఆల్రెడీ నూనెలో మనం కుక్ చేసుకుంటాం కదండి. అలా కాకుండా మళ్ళీ మూత పెట్టేసేసి పసుపు ఉప్పు వేసి ఒక్క 5 మినిట్స్ పాటు మగ్గినాక అప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసినా కూడా ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, పచ్చివాసన పోవటానికి. కారం వేసినాక పచ్చివాసన వస్తుందండి, అది పోవటానికి ఇంకొక 2 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గనిచ్చేసామనుకోండి ఇంకా బాగుంటుంది. చూసారండి అసలు కర్రీ అనేది జిగురు లేకుండా ఎంత చక్కగా ఉందో. ఈ విధంగా ఇంకొక 2 మినిట్స్ అట్లా మగ్గిపోద్ది కదండి. మగ్గిపోయినాక కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని పక్కకు దించేసుకోవటమేనండి.